ఆటోలో ప్రయాణించిన యువతి మర్చిపోయిన ల్యాప్టాప్ బ్యాగ్ ను యజమానికి క్షేమంగా అందేలా చేసి ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. మేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంకు చెందిన స్రవంతి దేశాయిపేట సమీపంలో ఆటోలో ప్రయాణించి చీరాలలో దిగిన అనంతరం తన ల్యాప్టాప్ బ్యాగ్ ను ఆటోలోనే మర్చిపోయింది. బ్యాగులో ల్యాప్టాప్ తో పాటు ఒరిజినల్ స్టడీ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులతో పాటు ఖరీదైన ల్యాప్టాప్ తదితర ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. బ్యాగ్ కనిపించకపోవడంతో వెంటనే 1 టౌన్ పోలీసులను బాధిత యువతి ఆశ్రయించడంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించిన పోలీసులు సమాచారంను ఆటో యూనియన్ వాట్సాప్ గ్రూప్ లో వివరాలు పోస్ట్ చేయించారు. ఈ పోస్ట్ ను గమనించిన చీరాల సంపత్ నగర్ చెందిన ఆటో డ్రైవర్ షేక్ బాజీ తన ఆటోను పరిశీలించగా బ్యాగ్ అందులోనే ఉండటం గుర్తించాడు. ఆలస్యం చేయకుండా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి బ్యాగ్ ను పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బ్యాగ్లోని వస్తువులను ధృవీకరించి యజమాని స్రవంతికి అప్పగించారు. విలువైన ల్యాప్టాప్, ఒరిజినల్ స్టడీ ధ్రువపత్రాలు ఉన్న బ్యాగ్ ను నిజాయితీతో అప్పగించిన ఆటో డ్రైవర్ షేక్ బాజీని 1వ పట్టణ సిఐ సోమశేఖర్, ఎస్ఐ రాజలక్ష్మి, ఎస్ఐ వాణిశ్రీ అభినందించారు. డ్రైవర్ అయిన సేవాభావంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.